అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలియదు రైతులకు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులకి కొత్తగా వేసాడు కదా అవును రైతు బంధు, మరి పడింది కదా రైతులకి సాయం అందుతుందా? 5,000 వాడింది కానీ తత్మై కూడా వేస్తానని అన్నాడు. మరి ఏం చేస్తాడో తెలియదు. అంటే 6 గ్యారంటీ పథకాలు పెట్టాడు కదా, మరి 6 గ్యారంటీ పథకాలు వచ్చాయి అనుకోవచ్చా? వచ్చాయనుకుంటుంటే ఇప్పుడు అవి అది ముందుగా నుంచి ఈ స్టార్టింగ్ ఓపెనింగ్ పార్టీ, అది రన్నింగ్ పార్టీ. ఇప్పుడు రన్నింగ్ అయింది, ఓకే అయింది, అది ఆల్రెడీ ఎట్లా అవుతుంది చేస్తారు. వాళ్ళు అది చెప్తే గ్యారంటీ ఇస్తారు అంటూ. అంటే మీకు కేసీఆర్ పరిపాలన నచ్చిందా, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చిందా? ఇప్పుడు ఇది 5 సంవత్సరం ఇది చూస్తే నచ్చుతుంది, ఇదా అదే తెలియదు మేడం. అంటే ఉచిత పథకాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది కదా, సో ఉచిత బస్సు అని చెప్పేసి అలా స్త్రీలకు ఇవ్వడం ఏదైనా ఇబ్బంది కలిగించిందా ఇప్పటి వరకు ఏమన్నా? ఇప్పుడు ఏం కలిగలేదు కానీ ఆయన ఇప్పుడు 100 రోజులు కూడా కాలేదు, చేసింది 3 నెలలకు. ఈ 10 సంవత్సరం నుంచి చేయలేదు, 3 నెలలకు ఎక్కడికి వెళ్ళి చేస్తాను మేడం? ఎవరైనా చేస్తారా? అట్లా అయింది సంవత్సరం. ఇప్పుడు ఎట్లా అయితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయితే జరిగినాయి, సో పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నట్టయితే మరి ఈసారి ఏ పార్టీ ముందు ఉండొచ్చు అనుకోవచ్చు? బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? చెప్పలేము మేడం, మీకు అదృష్టం అనుకోవాలి. రేవంత్ రెడ్డి అదృష్టం అనుకోవాలి. రేవంత్ రెడ్డిది కాదండి, ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ ఉన్నాడు. నరేంద్ర మోడీ మనకు ఇప్పుడు 2 సార్లు ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఏమో చెప్పలేము మేడం, కష్టమే. కేంద్రంలో అంటే మన ప్రధానమంత్రి విషయం, అదే ప్రధానమంత్రిమే నేను అనేది. ఒకసారి 2 సార్లు ప్రధానమంత్రి, 3వసారి అయ్యేది చెప్పలేము ఏమో. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాడు కదా 10 ఏళ్ళు నేనే సీట్లో కూర్చుంటా అని, మరి కూర్చోగలుగుతాడా సీట్లో? ఎవరు రేవంత్ రెడ్డి చెప్పలేము. మంచి పని చేస్తే కూర్చుంటారు, ఎవరైనా కూర్చుంటారు.